ఓకే. మాతృదేవోభవ. శుభోదయం అందరికీ. శుభోదయం. మనం గత క్లాసులో 10వ తరగతి మొట్టమొదటి పాఠ్యాంశమైనటువంటి ప్రత్యక్ష దైవాలు అనే పాఠ్యాంశానికి స్వాగతం పలుకుదాం. కవి జీవితము, వేదాలు, పురాణాలు, ఉపనిషత్తుల కోసం సూచప్రాయంగా మనం చెప్పుకున్నాం కదా. మరి భగవంతుడు ప్రతి చోట కూడా దేవుణ్ణి సృష్టించలేడు అని ప్రతి ఒక్క ఇంటిలో కూడా మనకి దైవ స్వరూపాన్ని సృష్టించాలని చెప్పుకుంటాం. ఆ దైవమే భగవంతుడు అనేవాడు ఎక్కడ ఉన్నారనేది మనకు తెలియదు, కానీ కనిపించరు. కానీ కనిపించే దైవాలు ఎవరంటే ప్రత్యక్ష దైవాలు మన యొక్క జనని జనకులు. జనని అంటే జన్మనిచ్చినది అని వ్యక్తర్థము. జనకుడు అంటే తన వలన జన్మను నొసగినది కాబట్టి జనకుడు అంటే తండ్రి. తల్లి తండ్రులే మనకి ప్రత్యక్ష దైవాలు. దైవము అంటే దేవుడు అని. వాళ్ళని ముందు పూజ చేస్తే భగవంతుడిని పూజ చేసినట్టే. అందుకోసమే నేటి కాలంలో, ఆధునిక కాలంలో, ఈ యొక్క కలియుగంలో విద్యార్థులకి తల్లిదండ్రుల మీద, పెద్దల యందు, గురువుల యందు భక్తి లేదు. అందుకోసమే మీకు ఈ పాఠ్యాంశాన్ని ప్రత్యక్ష దైవాలనే పాఠ్యాంశాన్ని మనకి అందించాడు. అర్థమైందా? మున్పటికి మనకి 1 నుంచి 5వ తరగతి వరకు, 6వ తరగతి, 7వ తరగతి వరకు మనం క్లాస్లో ఎప్పుడైనా ఈ వేమన శతకాలు మనం నేర్చుకున్నాం. గుర్తుందా? వేమన శతకము. వేమన గారు ఎప్పుడు కూడా చెట్టు కింద కూర్చొని తన యొక్క తాత్విక దృష్టితో సమాజానికి కొన్ని నీతులు బోధిస్తూ ఉన్నారు. ఆ దృక్పథంలోనే మనం వేమన అనే శతకంలో మనం చెప్తాం. తల్లిదండ్రులకి ఇంత కష్టపడి భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అని మనం ఎక్కడికైనా తిరుపతి, ప్రయాగ, కాశీ, రామేశ్వరం లాంటి ప్రదేశాలకు వెళ్ళేటప్పుడు చిన్నపిల్లడం కదా, దేవుడు మనకు కనిపించడు. అప్పుడు దేవుణ్ణి చూపించడం కోసం మన తండ్రి గారు, మన నాన్నగారు తన యొక్క భుజాలపైన మనం ఎక్కించి భగవంతుని చూపిస్తారు. నాయన స్వామి గారు నమస్కారం చేయడకొండవాడ, వెంకటరమణ, గోవింద గోవింద అని అంటామా? కానీ అప్పుడు మనకు తెలియదు ఆ దేవుడి పైన మనం కూర్చొని దేవుణ్ణి చూస్తున్నామని. అంతేకాదా? ఆ విషయం ఎప్పుడైతే విద్యార్థి గ్రహిస్తాడో ఆ విద్యార్థి ఎప్పుడు కూడా ఉన్నతమైనటువంటి శిఖరాలను అధికరిస్తాడు. అంతేకాదా? దీన్ని బట్టి మీ తండ్రి యొక్క విలువ ఏమిటో మీకు ఈరోజు అర్థమైందా? ఈ విషయం బట్టి, చిన్న విషయం బట్టి. అయితే వేమన గారు చెప్తారు, తల్లిదండ్రులు బ్రతుకున్నంత వరకు కూడా వారిని నిరాదరించి వాళ్ళకి అనేకమైనటువంటి కష్టాలకి గురి చేసి మానసికంగా వాళ్ళని క్షోభ పెడుతూ, ఈ పుత్రుణ్ణి ఎందుకు, ఈ కుమార్తెని ఎందుకు కన్నానా అనే బాధ వాళ్ళకి తెప్పించకుండా ఉంటే అదే గొప్ప వరమాలి. పడుకునంటే నువ్వు తిండికి పెట్టకపోయినా పర్వాలేదు. అందుకోసమే తల్లిదండ్రులు బ్రతుకున్నంత వరకు వాళ్ళని నిరాధరించి, నిరాశా నిస్పృహలకు లోను చేసి, చనిపోయిన తర్వాత కాస్త పిండం వండి కాకులకు వేసేసినంత మాత్రాన ఈ జన్మకు అనేది రుణం అనేది తీరిపోతుందా? తీరదని చెప్తాడు. చనిపోయిన తర్వాత నువ్వు అనేకమైనటువంటి ఉల్లాసంతో చనిపోయారనే బాధ కూడా లేకుండా ఈ మధ్య కాలంలో పార్టీలు చేసుకుని తండ్రి చనిపోయినా, తల్లి చనిపోయినా, ఎవరు చనిపోయినా ఇట్స్ వెరీ కామన్ థింగ్ తాగడం ఎక్కడ జరుగుతున్నది. ఇది ఈ విలువలో మనం కొత్తగా నేర్చుకుంటున్నాం. ఆనాటి కాలంలో ఊరంతా ఏడ్చేది ఒకరు మరణిస్తే. ఈనాటి కాలంలో సాయంత్రానికే ఉండట్లేదు ఏడుపులు. సాయంత్రానికే చల్లగైపోతుంది, సాయంత్రానికే చల్లారిపోతుంది ఏడుపు. అందుకే వేమన గారు చెప్తారు, తల్లిదండ్రి మీద దయలేని పుత్రుండు, తల్లి తండ్రి మీద దయలేని పుత్రుండు, వాడు పుట్టనేమి గిట్టనేమి, పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా
విశ్వదాభిరామ వినురవేమా తల్లిదండ్రి మీద దయలేని పుత్రుండు వాడు పుట్టలేమి గిట్టలేమి. ఎంత చక్కగా చెప్పాడు వేమన చూడండి. చిన్న పద్యం. ప్రతి ఒక్క చదువుకున్న వారికి, చదువు లేని వారికి, మన నాన్న వాళ్ళ నాన్న, మన తాత ముత్తాత అందరూ నేర్చుకున్న పద్యం. తల్లిదండ్రి మీద దయ మాత్రం ప్రేమ అనేది లేకపోతే వృద్ధాప్యం వచ్చినాక వృద్ధాశ్రమాల్లో పడేసి 3 కాళ్ళతో నడిచినటువంటి వాడికి ఈ కుమారుడిని ఎందుకు కన్నానా, ఆ రోజే చనిపోయి ఉంటే బాగుండేమో అని తండ్రి బాధ అనిపించినప్పుడు నువ్వు చనిపోయినట్టు. బ్రతుకున్నా శవమే. తల్లి తండ్రి మీద దయలేని పుత్రుండు వాడు పుట్టనేమి గిట్టలేమి. పుట్టలోని చెదలు పుడతాయి, అందులోనే మరణిస్తాయి. వాటి వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? కాబట్టి ఆ పద్యం విశ్వదాభిరామ వినురా వేమ అని వేమనకు వేమనే విశ్వాన్ని అంతటి కూడా అభిమతాన్ని కలిగించినటువంటి ఓ వేమ అని చెప్పుకున్నాడు. అంతేనా? అందుకే ఆ పద్యానికి ఈ పాఠ్యాంశానికి మనకి దగ్గర సంబంధము ఉందన్నమాట. అదే మన పాఠ్యాంశం. మన పాఠ్యాంశం పేరు ఇప్పుడు శీర్షిక ఏంటమ్మా? ప్రత్యక్ష దైవాలు. సరిపోయిందా? ప్రత్యక్ష దైవాలు ఎవరు? మన యొక్క తల్లి తండ్రులే ప్రత్యక్ష దైవాలు. ప్రతిరోజు ఎవరిని పూజ చేయాలి? మనం నిద్ర లేచిన వెంటనే తల్లికి తండ్రికి కాలుకి నమస్కరించుకోవాలని చెప్పింది సనాతన ధర్మం. అదే మనకు నేర్పింది భారతీయ సంస్కృతి. అంతేనా? వాళ్ళకి నమస్కరించిన తర్వాత గుడికి గోపురానికి వెళ్ళమంది. అంతేకాదా? అదే మన పాఠ్యాంశం ఏంటంటే ప్రత్యక్ష దైవాలు. ప్రత్యక్ష దైవాలు మనం చూసామా? ప్రత్యక్ష దైవాల కోసం ఏం చెప్పారు వేమన? చక్కగా చెప్పారా లేదా? కనిపించినటువంటి కనిపించినటువంటి దైవం ఎవరంటే తల్లి తండ్రి. మిమ్మల్ని కన్ని జన్మనిచ్చి పెంచి పోషించి పెద్ద చేసిన వారు వారే. ప్రతిరోజు కనిపిస్తున్నటువంటి దైవం కూడా వారే. ఎవరు? తల్లి తండ్రి. అందుకోసమే మన పాఠ్యాంశంలో ఆ పద్యం మొట్టమొదటిగా అందించారు. పిల్లలు ఆలోచించండి, చెప్పండి, కాస్త ఆలోచించండి అంటే ఒక జీవితానికి సరిపోయేంత ఆలోచన ఇచ్చాడు ఈ పాఠ్యాంశంలో. ఈ పాఠ్యాంశంలో మనకి ఇది అర్థమైపోయిందంటే చాలు. ఎంత చక్కగా ఆలోచింపజేశాడు ఒకే ఒక పద్యాన్ని. మరి పుత్రుడు ఎవరి మీద దయ కలిగి ఉండాలి? తల్లి తండ్రి. కవి చద పురుగులతో ఎవరిని పోల్చాడు? తన యొక్క కుమారుడిని. అయితే ఇక్కడ మనం ఇప్పుడు కూడా ఏంటి ఒక చిన్న సందేహం. పుత్రుడా అన్నారు, ఎందుకు పుత్రుడు కావదా? పుత్రుడా అంటే పుత్రోత్సాహంబు నేడు పొందురు సుమతి. ఆ మహానుభావుడు వచ్చాడు. ఎప్పుడు కూడా కొడుకంటేనే అందరూ కూడా ఇష్టపడతారు. కొడుకంటే అందరూ ఇష్టపడతారు. ఎందుకంటే కూతురు ఈ ఇల్లు విడిచి అత్తవారి ఇంట్లో అడుగు పెడుతుంది కదా, ఇంకేముంటుంది, మమ్మల్ని ఎవరు చూస్తారని కొడుకు మీద ఆశలు పెట్టుకోండి. ఆనాటి కాలంలో. ఈనాటి కాలంలో కూతుర్లే చక్కగా చూసుకుంటారు తల్లి తండ్రి. కూతుర్లే అన్ని రంగాల్లో, ఆడపిల్లలే అన్ని రంగాల్లో మొదటి స్థానంలో ఉంటారు, పెద్ద పెద్ద ఉద్యోగాలు నుంచి. అంతేనా కాదు? అప్పుడు ఆ కవి గారు వేమన గారు రాసే కాలానికి 17వ శతాబ్దంలో కుమారుడు అంటే కొడుకు అంటే అంత ఉండేది అభిమతం. తల్లికి తండ్రికి కొడుకు పుట్ట. ఇప్పటికి కూడా చాలామందికి కొడుకు అయితే బాగున్నాం అంటే వంశం కోసం. తనకి వంశం ఎంతటితో పని. మన ఇంటి పేరు మనకు కావాలంటే మన కుమారుడు కావాలి. కూతురు మన ఇంటి పేరుని చెరిపి ఇంకొక ఇంటి పేరుకి ఆస్థానంలో ఉంటుంది. అదే మన కదా. అందుకే తల్లి తండ్రి మీద దయలేని పుత్రుండు. ఆడే పుత్రుడు అంటే ఎవరో
పున్నామ నరకము నుండి రక్షించేవాడు. నువ్వు నరకానికి వెళ్ళిపోతావేమని తన యొక్క చేతితో తలకొరవ పెట్టి నీకు ఉత్తమ గతుల ప్రాప్తి కలిగించడం కోసమే కుమారుడిని కుమారుడు కనాలి, కుమారుడు పుట్టాలని ఆ యొక్క తండ్రి అనేకమైనటువంటి పూజలు, ఎన్నో నోములు, ఎన్నో వ్రతాలు చేస్తే గానీ ఒక కొడుకు పుట్టడు అని చెప్పింది. అందుకనా మన పాఠ్యాంశం గత క్లాసులో ధర్మబోధ అనే పాఠ్యాంశంలో శకుంతల చెప్పలేదు, దుష్యంత మహారాజుకి విపరీత ప్రతిభాసలు ఏమిటి, ఊరినాథ ఈ కుమారుని కౌగులించుకుని చూడు, సత్యవాక్యమేను చూడగన్ అని చెప్పిందా లేదా? అందుకే దీన్ని బట్టి విద్యార్థులు మనం ఏం గ్రహించాలి, ఈ పాఠ్యాంశం బట్టి మన తల్లిదండ్రులు పడుతున్నటువంటి, మన కోసం పడుతున్నటువంటి బాధను అర్థం చేసుకొని చక్కగా వాళ్ళు పంపిస్తున్నటువంటి పాఠశాలకు మీ జీవితానికి వాళ్ళకి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురమ్మని ఈ పాఠ్యాంశం యొక్క ఉపోద్ఘాతము. స్వస్తి.